హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా సాయిని అండి, హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. ఈ సంవత్సరం 2023కి వచ్చిన వైకుంఠ ఏకాదశి అంటే మన ముక్కోటి ఏకాదశికి నేను తిరుమల దేవస్థానంలో ఉండడం జరిగింది. సంవత్సరం నుంచి ఒక గుడి గోపురం కూడా నేను ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022 డిసెంబర్ 10న మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారని ఒక సంవత్సరం అంతా మైల్ అయ్యింది. ఈ సంవత్సరం గయాకి వెళ్ళి ఆయన పిండి ప్రదానం చేశాను. ఆ గయా వీడియో కూడాను రేపు నేను అప్లోడ్ చేస్తున్నాను. అందుకే గయా ట్రిప్ అయిపోయాక, పిండి ప్రదానం అయిపోయాక ఫస్ట్ దర్శనం ఆ స్వామి గారి దర్శనం చేద్దామనేసి ఫ్యామిలీ అందరు పట్టుకొని నేనైతే రావడం జరిగింది. 3 months బిఫోరే నేను సెప్టెంబర్ మంత్లోనే నేను తీసుకున్నాను టికెట్లు, 300 రూపీస్ టికెట్లు. సో స్వామివారి దర్శనం మాకు దొరికింది. కానీ మాకు తెలియలేని విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు ముందు మాకు స్లాట్ దొరికింది. 1 day బిఫోర్ హోటల్లోని న్యూస్ ఏంటి వచ్చిందంటే, రేపు ఎవరికి అయితే దర్శనం అవ్వదు. మేమేదో టెన్షన్ పడ్డాం, ఇంత దూరం వచ్చాం స్వామి, మీ దర్శనం లేకుండా వెళ్ళిపోతే ఇంకా విలువేంటి ఉందనేసి మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ నీళ్ళు అక్కడ వెళ్ళేసి మెయిన్ హెడ్ ఆఫీసర్కి అనుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదంటే మీకైతే దర్శనం అవుతుంది. ఈ దర్శనం ఫ్రీగా వెళ్ళిన వాళ్ళకి, నడిచి వెళ్ళిన వాళ్ళకి అయితే దర్శనం అవ్వట్లేదు. ఓన్లీ స్లాట్ ఆన్లైన్ టికెట్ ఉండే వాళ్ళకి దర్శనం అవుతుంది. కాబట్టి ఈ మాట వినాక చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యా. టైంకి క్యాబ్ బుక్ చేసా. కొండ మీదకి కింద నుంచి మన గోవింద స్వామి గుడి పక్క స్ట్రీట్లోనే మేము తీసుకున్నాం హోటల్. అక్కడి నుండి మాకు తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి 1000 రూపాయలు తీసుకున్నాడు క్యాబ్ వాడు. ఓలా ఊబర్ 965 రూపీస్, నార్మల్ అయితే 1000 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ మీకు తెలిసిందే, ఇది చెకింగ్ పోస్ట్ అనమాట. ఈ చెకింగ్ పోస్ట్లోని అందరూ వాళ్ళ లగేజ్తో పాటు కిందకి దిగి స్కానర్కి వెళ్ళి, ఫీమేల్ మేల్ వాళ్ళ జెండర్ తగ్గట్ట స్కానర్కి వెళ్ళి లగేజ్ స్కాన్, బాడీ స్కాన్ అంతా చేయించుకొని, అటు వెహికల్ కూడా స్కాన్ అవుతుంది. ఫ్రంట్ డిక్కీ, బ్యాక్ డిక్కీ అంతా క్లియర్గా చూస్తారు. ఏంటి లోపల ఎలాంటి రాంగ్, ఇల్లీగల్ ఏమి ఉండకుండా నీట్గా చెక్ చేసి అక్కడి నుండి పంపిస్తారు. మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇలాగో మా క్యాబ్ వచ్చిందండి. ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వబోతుంది. జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు తెలియలేనిది ఒక విషయం చెప్తాను. మాకు స్లాట్ ఇచ్చింది ఈవినింగ్ దర్శనం 7 o'clock. 7 o'clock అంటే యాజ్ పర్ రూల్ 2 hours బిఫోర్ మీ క్యూలో ఉండాలి. అంటే 4 o'clock అలా క్యూలో ఉండాలి. మీ 3 o'clockకి హోటల్ చెకింగ్ అయ్యాం. 3 o'clockతో స్టార్ట్ చేస్తే 4 o'clock వరకు కొండ ఎక్కిపోతారు కదా, గంటలో కొండ ఎక్కిపోతుంది కదా. అది కూడా మామూలు బస్ కాదు, క్యాబు. స్పీడ్ కొడితే గంటలోని కొండ ఎక్కిపోద్ది కదా అనేసి మా ప్లానింగ్ ప్రకారం అయితే మేము వెళ్ళాం. వీళ్ళేమో 3:45 o'clockకి మాకు కొండెక్కించి క్యూ దగ్గర నిల్చోబెట్టేశారు. చెప్పలు ఇప్పేసి మొబైల్ అంతా జమ చేసేసి క్యూలో 4 o'clock వెళ్తే వితిన్ 45 minutes 45 నిమిషాల్లోని స్వామి గారి దర్శనం అయింది. నా లైఫ్లోని ఫాస్టెస్ట్ దర్శనం అంటే ఇదే. దీనికంటే ఫాస్టెస్ట్ దర్శనం అయితే నేను ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదు. 45 minutesలోని నేను 6 hours వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి, 10 hours వెయిట్ చేసిన కూడా రోజులు ఉన్నాయి. కానీ ఎందుకంత ఫాస్ట్ అయిందంటే, వాళ్ళు చేసే ఇంటర్నల్ డెకరేషన్, గుడి లోపల చేసే ఇంటర్నల్ ఫ్లవర్ డెకరేషన్కి పబ్లిక్ అడ్డంగా అవుతున్నారనేసి బేగా పబ్లిక్కి ఖాళీ చేశారు. ఉన్నది చాలా తక్కువ మంది. ఫ్రీ దర్శనం వాళ్ళు మార్నింగ్ 7 నుంచి క్యూ కాసేసి ఉన్నారు. మేమైతే 4 o'clock వెళ్ళాం. మాకు 45 minutes పడింది. వాళ్ళకైతే 1 day పడింది. మేము ఆల్మోస్ట్ ఒకే టైంకి బయటకు వచ్చాం. 4:45 పావుతొక 5ంటికి గుడి బయటకు వచ్చాం. టోటల్ దర్శనం కంప్లీటెడ్. అక్కడి నుండి లడ్డు తీసుకోవడానికి వెళ్ళాం. శ్రీవారి స్వామి గారికి వాడిన ఫ్లవర్స్తో రీసైకిల్ చేసి తయారైన అగరబత్తి కొనడానికి వెళ్ళాం. దాని తర్వాత మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. మొబైల్ కోసం వెళ్తుంటే చెప్పల కోసం చాలా దూరం నడిచాం, ఎందుకంటే మేము ఎంట్రీ పాయింట్లో చెప్పలు వదిలాం. మేము ఎగ్జిట్ పాయింట్ నుండి ఎంట్రీ పాయింట్ వరకు నడిచి చెప్పల కోసం నేను కలెక్ట్ చేసుకొని, నాది మా భార్యది చెప్పలు కలెక్ట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చాం. ఇది ఎంత అందంగా అయిందంటే, స్వామి గారి దర్శనం నీ లైఫ్లోని ఇలాంటి దర్శనం అయితే మర్చిపోలేను. తెలుసో తెలియకో ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు ముందు నేను టికెట్ తీసుకోవడం, ఎంత భారీగా రష్గా ఉండే తిరుమల దేవస్థానం, ఇంత భయంకరంగా ఉంది తిరుమల దేవస్థానం, ఇంత రష్గా ఉండే తిరుమల దేవస్థానం కూడాను ఆ రోజు ఖాళీగా మాకు దొరకడం ఏ జన్మ అదృష్టం మాకు తెలియదు. కానీ
మా కుటుంబంగా అయితే మంచిగా దర్శనం హ్యాపీగా అయ్యింది, చాలా హ్యాపీగా ఉంది. లోపల ఎంటర్ అవుతున్నాం, మీరు చూస్తూ ఉంటూ ముక్కోటి ఏకాదశి 1 డే బిఫోర్ అంటే తిరుమల మొత్తం ఖాళీ. కిందన గుడి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంత హౌస్ఫుల్ అంతా అంత హౌస్ఫుల్ ఉంది. తిరుమల మాత్రం మొత్తం ఖాళీ. మనుషులు అసలు కిందన ఉన్న అన్ని గుడిలోని హౌస్ఫుల్గా ఉన్నారు, కానీ బయట మాత్రం అస్సలు జనాలు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా అరేంజ్మెంట్ చేసినప్పుడు పబ్లిక్ ఎక్కడ వాళ్ళకి మధ్యగా అడ్డంగా ఉంటారు, పబ్లిక్ డిస్టర్బెన్స్ ఎక్కడ అవుతుంది అనేసి పబ్లిక్ వాల్యూమ్ మాత్రం చాలా చాలా తగ్గించారు. ఈ తిరుమల దేవస్థానంలోని చాలా తక్కువ మంది చూస్తూ ఉంటే ఎందుకు కోవిడ్ టైంలోని ఇంత జీరో అయిపోయారు కదా తిరుమల దేవస్థానం, అలా నాకు అనిపించింది. అసలు వెహికల్స్ లేరు, మనుషులు లేరు. తిరుమల దేవస్థానం అంటే చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ జనాలు చూసి భయం వేస్తుంది. ఇంతమంది జనాలు ఏంట్రా అయినా తిరుమల దేవస్థానంలో నా స్వామి గారు చూడడానికి ఇంతమంది వస్తారు, కానీ ఈసారి ఎందుకో అంత ఖాళీగా చూసి పోలే త్వరగా అయిపోయింది అనుకోని ఫీలింగ్లోనే ఉన్నాం. కానీ మంచిగా అయితే పైకి వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మాకైతే చాలా చాలా డెకరేషన్ నచ్చింది. డెకరేషన్ మీరు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు యూనిట్ వాళ్ళతోటి వాళ్ళ టీం మెంబర్స్ తోటి డెకరేషన్ చేయిస్తున్నారు. చాలా గుడి లోపల మొబైల్ మాత్రం అలౌ చేయలేదు, కానీ గుడి లోపల చెప్పాలంటే 2 కళ్ళు సరిపోదండి. ఇంత బ్యూటిఫుల్గా దేవుడికి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్లవర్స్. అంటే ఏకంగా ఫ్లవర్స్ తోటే నామాలు డిజైన్ చేశారు, ఫ్లవర్స్ తోటే విగ్రహం కూడా కట్టారు. ఆ డిజైను, ఆ ఆర్టిస్టులు వాళ్ళు చేసిన స్కిల్, ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి చేతిలో వచ్చిన స్కిల్ మాత్రం చెప్తున్నాను. టీవీలోని చిన్నప్పటి నుండి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశికి మేము చూస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం, కానీ రియల్ లైఫ్లోని ఎంత అందంగా ఉంటుందో, ఆ గజమాల ఎంత అందంగా ఉంటుందో అనేసి పర్సనల్గా అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ ఫీల్ రాదు. ఫ్లవర్స్ స్మెల్ ఉంటుంది చూడండి, అది ఏ అగరబత్తి స్మెల్ కూడాను అంత బ్యూటిఫుల్గా రాదు, ఫ్లవర్ స్మెల్ వస్తుంది, ఇంత బాగుంటుందండి. నేను మాత్రం ఈ సంవత్సరం ఈ స్వామి ఆయన పర్టికులర్ వైకుంఠ ఏకాదశికి నాకు నా కుటుంబంకి ఆయన ఇంటిలో పిలవడం మాత్రం ఇది వన్ ఆఫ్ ద లైఫ్లో అచీవ్మెంట్ నేను చెప్పొచ్చు. షార్ట్ టైంలో దర్శనం అయిందనేసి విషయం పక్కన పెడితే ఆయన దర్శనం అవ్వడం గ్రేట్, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇన్ స్పెషల్ డే అవ్వడం మాత్రం చిన్న విషయం కాదు. సో మా దర్శనం 300 రూపీస్ క్యూ దగ్గరికి మా క్యాబ్ వెళ్ళిపోతుంది తీసుకొని మనకి. అక్కడి నుండి మేము మా చెప్పలు, మా మొబైలు అంతా వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుండి మేము క్యూ లోపల వెళ్తాం. లోపల డెకరేషన్ మాత్రం మేమే చూడగలం, ఆప్షన్ లేదు. ఏ జన్మలోని లోపల కెమెరా వెళ్ళే ఆప్షన్ రాదు, శ్రీవారి అలా ఉంటారని చూపించడానికి. కానీ ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే నా మాటలు అయితే సరిపోలేదు, చాలా 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 బాగుంది. ఇది అండి, మర్రిచెట్టు కిందన మా క్యాబ్ ఆగింది. ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ లేదని అంటున్నారు, దిగిపోయాం. ఎస్, దర్శనం మాత్రం చాలా బాగా అయింది. దర్శనం తర్వాత వ్యూ చూడండి, పబ్లిక్కి దర్శనం ఆపేశారు, అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు గెస్ట్ చేయవచ్చు. నా కళ్ళతో నేను చూస్తే 1,00,000 మంది ఇంచుమించు కెమెరా ముందు, పెద్ద స్క్రీన్ ముందు 1,00,000 మంది వరకు కూర్చున్నారు, పడుకున్నారు. చాలామందికి దర్శనం ఆపేశారు. దర్శనం చేసుకొని ఎలాగైనా వెళ్తామనేసి వాళ్ళ కుటుంబంతో అక్కడ వచ్చి ఏదో షాల్వా ఏదో రగ్గు కప్పుకొని వాళ్ళు ఉన్నారు. చలికాలంలో డెకరేషన్ మాత్రం చెప్పాలంటే లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్కి మాటలు లేవు సార్. ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారంటే దేవుడికి, ఆ స్వామి గారికి నా 2 కళ్ళు సరిపోలేదు చూడాలంటే. ఇంత అందంగా ఉందంటే అసలు మాటలు సరిపోవు. ఎంత చూసినా, ఎంత వీడియోతో క్యాప్చర్ చేసినా, ఎంత మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి పవర్ బ్యాంక్ ఓపెన్ చేసినా, ఎంతమంది దీనికి ఈ మూమెంట్కి క్యాప్చర్ చేయడానికి కెమెరా తీసి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ ఎవరిదైతే వచ్చారో వాళ్ళతో క్యాప్చర్ చేయడానికి మొబైల్ తీసి ఆ శ్రీవారి దర్శనం కోసం, ఆ శ్రీవారి ఈ పుణ్యతిథి కోసం, ఆ మూమెంట్లో అక్కడ ఉండడం కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళందరూ వెయిటింగ్లో కూర్చుని వాళ్ళే. నైట్ అంతా కూర్చొని మార్నింగ్ ఏదో ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో టికెట్లో ఏదో క్యూలోని వెళ్ళి స్వామి గారు దర్శనం చేసుకొని రావాలని కోరుకునే వాళ్ళు. నా ముందే ఎంతమంది ఉన్నారంటే నాకు తెలియకుండా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉంటారంటే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. లడ్డు క్యారీ చేస్తున్నాం,
మధ్యాహ్నం హోటల్లోని ట్రావెలింగ్ కుక్కర్ తోటి పాపకి పప్పన్నం వండేసి బాక్స్లో పెట్టేసాం. అది పాపకి ఇస్తాం. ఆకలి ఆకలి అంటుంటే తనకి పెట్టేసాం. ఒక లడ్డు బ్రేక్ చేసి నేను మా ఆవిడ పాప కొంచెం కొంచెం తినేసాం. అయిపోయింది, మాకు దర్శనం అయిపోయింది, లడ్డు కూడా తినేసాం. కాస్త మూమెంట్ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ తిరిగి రావాలని అస్సలు మనసు రావట్లేదు. ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు. ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి ఆయన భక్తులు ఫ్యామిలీతో చలి అనక వేడనక ట్రావెలింగ్ చేసి ఆయన దగ్గర వచ్చేసి దర్శనం చేస్తూ ఉంటారు. మాతో పాటు చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఆడుతూ పాడుతూ మాతో పాటు క్యూలోని వెళ్తే ఆయన పాడుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు కలిసి పాడి ఆ క్యూ కూడాను ఉన్న 45 నిమిషాలు కూడాను ఆడుతూ పాడుతూ స్వామి దగ్గర వెళ్ళేసి స్వామి శరణమయ్యప్ప, గోవింద స్వామి, గోవింద గోవింద అని అరుచుకుంటూ ఆయన దర్శనం చేసుకోవడం ఒక అదృష్టం అనుకోవచ్చు. స్వామిలతోటి వెళ్ళి అయ్యప్ప స్వామిలు ఉన్నారు అక్కడ, భవానీ మాలలో ఉన్నారు కొందరు, ఇంకా కొందరేమో మన గోవింద స్వామి ఎల్లో కలర్ డ్రెస్సులో ఉన్నారు. అందరితో కలిసి మెలిసి వెళ్ళి అసలు మేమే ఇడుములు ఇప్పడానికి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది కొంతసేపట్లో. మేము కూడా మాల్లో ఉన్నామా, మేము కూడా అలా చేస్తున్నామా అనేసి. వాళ్ళు 45 రోజులు 50 రోజులు పడిన దీక్ష మాతో పాటు మనతో పాటు కలిసి మెలిసి వెళ్ళేసి ఇడుములు తీసే టైంలో మేము కూడా పక్కన ఉండి వాళ్ళు పాటే పాటలో మేము కూడా పార్టిసిపేట్ చేసి, ఈ అదృష్టం ఊరికే రాదండి. ఎన్నోసార్లు తిరుపతి దేవస్థానం వెళ్ళాను, కానీ అలాంటిది ఇది అయితే నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఇంత అందంగా దర్శనం అవుతుంది, ఇంత అందమైన వ్యూ మాత్రం నేను చూస్తాననేసి కల్లో కూడా అనుకోలేదు. ఎంత చెప్పినా దీని గురించి తక్కువే. మీకు కొత్త ఏం కాదు, మీరు కూడా చాలాసార్లు వెళ్ళుంటారు, మీ కుటుంబంతో మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ చాలాసార్లు వెళ్తుంటారు. కానీ ఒక్కసారి నేను ఒకటి చెప్తున్నాను, జీవితంలోని ఎప్పుడైనా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు దగ్గరలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి అక్కడ స్లాట్ బుక్ చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కెమెరాలోని వ్యూ, ఇది మీరు కళ్ళారా చూడొచ్చు. ఇంత అందమైన వ్యూ మాత్రం చెప్తున్నాను, సరే 2 కళ్ళు చూడడానికి సరిపోదు, ఇంత అందమైన వ్యూ. నెక్స్ట్ డేకి ఏనుగులు తీసుకుని వచ్చి రథంతో ఊరేగింపు చేశారు, కానీ పబ్లిక్ అలౌ చేయలేదు. వాళ్ళు యూనిట్ వాళ్ళు ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, జస్ట్ పబ్లిక్ మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చూడడానికి అదృష్టం దొరికింది. కానీ కిందనే టోల్ గేట్ దగ్గరే మీకు స్లాట్ ఉంటే టికెట్ చూపించండి, ఓకే అయితేనే పైన పంపిస్తాం అనేసి రూల్ పెట్టేశారు. మళ్ళీ పైకి వచ్చాక ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా, నాకు దొరకలేదు, నాకు స్వామి గారి దర్శనం దొరకలేదని ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా అది బెస్ట్ అని కిందనే ఆపేస్తున్నారు. సో నాకైతే 2023 మర్చిపోలేని సంఘటన. స్వామి గారి దర్శనం ఆడుతూ పాడుతూ మిగతా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళతో దీక్షలో ఉండే వాళ్ళతో ఆడుతూ పాడుతూ వెళ్ళి 45 నిమిషాల్లోని ఆయనకి దర్శనం చేసుకొని ఆయన కోసం అలంకరించిన ఫ్లవర్స్ డెకరేషన్, ఆయన కోసం అలంకరించిన లైటింగ్ డెకరేషన్, ఆయన కోసం అలంకరించిన బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ మొత్తం అంతా డెకరేషన్ చూసి ఫుల్గా ఎంజాయ్ రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటే తోవలో కూడా చూడండి ఎంత లైటింగ్తో డెకరేషన్ చేశారు, వచ్చే వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్ వెల్కమ్ చేయడానికి. ఈ దర్శనం మాత్రం ఊరికనే మర్చిపోలేను. నెక్స్ట్ డే దర్శనం ఏంటి, ముక్కోటి ఏకాదశి నాడు కిందన ఎన్ని గుళ్ళకి వెళ్ళాను, ఏంటి నేను మా ఆవిడ చేస్తాం, ఎన్ని గుళ్ళకు తిరిగాం మొత్తం అంతా దీని తర్వాత మీకు చూపిస్తాను. నైట్ టైము ఇక్కడే మీకు తెలిసి ఉంటుంది, చిన్న పాపకి ఒక 6 months 4 months బ్యాక్ అటాక్ అయింది, యానిమల్తో అటాక్ అయింది ఒక పాపకి. ఇదే పాదయాత్ర నడుచుకున్న స్వామిలు వస్తారు. నైట్ టైం మాత్రం లైట్స్ ఉండవు, ఏమి ఉండవు. నడిచే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. కాబట్టి మీ కూడా పాపుతున్నా కాబట్టి కొంచెం మీ కూడాను తీసుకున్నాం, మా ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. ఇది మాత్రం స్వామి గారు మధ్యలోని ఆర్చ్, దాంతో గట్రా లైటింగు చాలా అందంగా డెకరేషన్ చేస్తారు. అందుకే నేను క్యాప్చర్ చేసుకున్నాను. మళ్ళీ అలాంటి సందర్భాల్లోనే మాకు టికెట్ దొరకడం, మీరు రావడం, ఇదంతా క్యాప్చర్ చేయడం, ఇదంతా క్యాప్చర్ చేసి మీకు చూపించడం, ఇదంతా అవుతుందా లేదా తెలియక మేమంతా క్యాప్చర్ చేసి వీడియో పెట్టాం. ఈ తిరుమల దేవస్థానం దిగిన వెంటనే ఈ ఫ్లైఓవర్ వస్తుందండి. తిరుపతి లాంటి ఫీలింగ్, నామాలు, పిల్లర్స్కి నామాలు బుట్టేశారు చూడండి, ఆ బుట్టి లాంటి పెయింట్ వేశారు.
తిరుమలలో వచ్చినట్టు ఫస్ట్ టైం అండి ఫీలింగ్ వచ్చింది. స్టేషన్ దిగిన వెంటనే కాస్త ముందుకైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ నామాలు చూస్తూ ఉంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసాను కానీ కళ్ళారా చూస్తుంటే వావ్. ఇది నెక్స్ట్ డే మంగమ్మ వాళ్ళ భార్య గుడి. వాళ్ళ భార్య గుడికి రష్ చూస్తే మీరు మెంటలేకపోతారండి. మాకైతే ఎక్కడెళ్ళినా గోవింద గోవింద అని అరిచే అయితే మూమెంట్ ఉంది. దర్శనం మాత్రం హ్యాపీ జరిగింది. సేమ్ రూల్స్ ఇక్కడ కూడా లోపల మొబైల్ గట్లా అలౌ చేయరు. ఇక్కడ నుండి ఇంకా 5 గుళ్ళు ఉంటాయి కాబట్టి ఒక ఆటో అతనికి 1000 రూపాయలకి బేరం ఆడేసి 5 గుళ్ళు దర్శనం చేయించండి అమ్మా అంటే ఓకే అని ఒప్పుకున్నారు. మా హోటల్ నుండి 5 గుళ్ళు తిరగడానికి అయితే నేను మా భార్య పాప ముగ్గురు బయలుదేరాం. ఈరోజే వైకుంఠ ఏకాదశి. ఏ గుళ్ళు దర్శనం అయితే ఆ గుళ్ళు అదృష్టం అనేసి భావించి ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా మనకి ఆపేది ఎక్కడ లేదు. సో సిటీ అవుట్స్కట్స్లో కొన్ని దేవుళ్ళు ఉన్నారు, లోపల కొందరు ఉన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నారు. 15 కిలోమీటర్ సిటీ అవుట్స్కట్స్ వెళ్ళాలి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈసారి ఈ ట్రిప్లోని కుదరలేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి మిగతా గుళ్ళు దర్శనం స్లో బై స్లో 1 by 1 మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. గోవింద స్వామి నామం జపించుకోండి. నాకు ఎంతవరకు దొరికితే అంతవరకు వీడియోలు కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వీడియో ముక్కోటి ఏకాదశి నాడు నేను నా ఫ్యామిలీ కేంద్రం ఉన్న 5 గుళ్ళకి నేను ఆటో వాళ్ళు బేరం ఆడుకున్నాను. 5 గుళ్ళు దర్శనం కోసం వాళ్ళు 1000 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ కేంద్ర మీకు గుర్తు ఉంటుంది, కొండ పక్కనే ఒక శివాలయం ఉంటుంది. చాలా చాలా ఫేమస్ శివాలయం. 2019లోని నేను దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం దర్శనం చేసుకోవడం చాలా చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో ఏమో గుడి. దీనికేమో టికెట్ ఒక 50 రూపాయలు తీసుకున్నారు కానీ చాలా అందంగా వ్యూ ఉంటుంది. పక్కనేమో వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ చాలామంది కోనేటిలోనే స్నానం చేసుకొని పిల్లల ఫ్యామిలీతోటి స్నానం చేసుకొని వాళ్ళు వచ్చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మాకు కోనేటిలో స్నానం చేయడానికి ఆప్షన్ లేదు. మీ హోటల్ నుండి స్నానం చేసుకుని శుభ్రంగా కొత్త బట్టలు వేసుకొని వచ్చేసి స్వామిగారి దర్శనం చేయడానికి వచ్చాం. సో కోనేటి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది. ఇది వాటర్ ఫాల్ చూస్తే మాత్రం కొండపై నుండి జారే వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఆ సీన్ పీస్ఫుల్గా ఎంతసేపైనా ఆ గుడి దగ్గర కూర్చుంటే ఇంత పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. లోపల వెళ్తున్నాను, లోపల వెళ్ళే వ్యూస్ ఇది. కాబట్టి మీరు కూడా నాతో పాటు వాచ్ చేయండి. లోపల వెళ్ళే దర్శనం చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. మన ముక్కోటి ఏకాదశి నాడు ఫ్లవర్స్ తోటి. కపిల్ తీర్థం గుడి పేరు. ఎస్, కపిల్ తీర్థం ఇప్పుడు గుర్తొచ్చిందండి. కపిల్ తీర్థం గుడి పేరు. వాటర్ ఫాల్ చూడండి ఎంత అందంగా ఉంటుందంటే ఎంతసేపైనా గుడి మెట్లు మరి కూర్చొని ప్రశాంతంగా ఎన్ని గంటలైనా మీరు గడిపవచ్చు. కపిల్ తీర్థం, ఎస్ బాగా గుర్తొచ్చింది. చాలా రష్గా ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు వెళ్ళాం కాబట్టి ఆ రషే వేరే. కిందన గుళ్ళు మాత్రం చాలా హౌస్ఫుల్గా రష్ ఉంది. కానీ పై వాళ్ళు అయ్యో గోవింద స్వామికి ఈ సంవత్సరం దర్శనం అవ్వలేదనేసి కిందన వచ్చేసి ఫుల్ హౌస్ఫుల్ చేస్తారు జనాలు. పైన ఎలాగైనా దర్శనం లేదు. ఈ విషయం ఎవరికి తెలీదు. అందరు లగేజ్ సర్దుకొని వచ్చారు. అక్కడ పైన ఆపేస్తే ఇంకా వాళ్ళు చూసేది ఏంటుంది, కింద ఉన్న 5 గుళ్ళు చూడాలి. అదే టైంలో మేము కూడా అదే వాళ్ళతో పాటు ఎంటర్ అయ్యాం కాబట్టి ఫుల్ రష్. A to Z జనాలు. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ ప్రతి భాష ప్రతి స్టేట్ నుండి వచ్చి భక్తులు గోవింద స్వామికి చూడడానికి అక్కడ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు బంధువులతో పాటు. చాలా చాలా బాగుంది. వ్యూ మాత్రం వీళ్ళతో పాటు చేసిన దర్శనము. పక్కన ఏమో కొందరు స్వామి మాల వేసుకున్నారు, కొందరు అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళు చేసే పాటలోని మేము కూడా వాళ్ళతో పాటు పాడి ఆడుతూ పాడుతూ క్యూలోని దర్శనం చేసుకొని తిరిగి వచ్చాం. చాలా 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 వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంది. అలంకరించారు ఫ్లవర్స్ తోటి, డెకరేషన్ తోటి. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉంది క్యూ. ఇది జస్ట్ నేను స్టార్టింగ్ లెవెల్ మీకు చూపిస్తున్నాను. లోపల మళ్ళీ మీకు తిప్పి చూపిస్తాను. ఆ క్యూ చూస్తే మీరు అంటారు వామ్మో ఇంతమందిలో మీరు ఎలా ఉన్నారనేసి. చూడండి మాకు అట్లీస్ట్ ఒక 1 hour to 1.5 hours తీసుకున్నారు కంప్లీట్గా స్వామి గారి దర్శనం చేసుకోవడానికి. ఇది శివుడి గుడి. శ్రీకాళహస్తిలో ఉన్న శివుడి గుడి లాగా వన్ ఆఫ్ ద ఫేమస్ శివుడి గుడి. సో మీరు కూడా ఎలాంటి గుడికి ఈ గుడికి మీరు కూడా వెళ్ళి ఉంటారు. బయటకు వచ్చాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సీన్ అంతా. నాగదేవతలు ఉంటారు. కిందన చెంబు తీసుకొని నీళ్ళు పట్టేసి నాగదేవత మీద నీళ్ళు వేస్తూ ఉంటారు. మాకైతే చెంబు దొరకలేదు కాబట్టి నేను చేతితోటి నీళ్ళు వేస్తాను. మా పాప మా ఆవిడ కూడా అదే పని, చేతితోటి నీళ్ళు వేస్తాం. చెంబు కోసం ఆల్రెడీ 2 చెంబులు కూడా అయింది ఇక్కడ. నా చెంబు నీ చెంబు అని చెంబు కూడా అయింది. సో గుళ్ళోని గొడవ లేకపోతే బాగోదు కదా, ఏదో గొడవ ఉండాల్సింది కదా.
సీన్ మాత్రం చాలా బాగుంది. పెళ్లి కొత్తలోని వెళ్ళాను గుడికి, దాని తర్వాత ఇప్పుడే వెళ్ళడం. సీన్ మాత్రం చాలా బాగుంది. పాప ఫస్ట్ టైం అడుగెట్టింది తిరుమల దేవస్థానంకి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంకోసారి వెళ్ళాలనేసి మళ్ళీ కోరుకుంటున్నాను. కంటిన్యూ చేయండి వీడియో లాస్ట్ వరకు. చాలా గుళ్ళు మీరు చూపించిపోతున్నాను. కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు, ఓకేనా? టేక్ కేర్. లేరు 10,500 రూపాయల టికెట్ వాళ్ళ దర్శనం ఇప్పిస్తున్నారు, కానీ మిగతా ఏ టికెట్ దర్శనం వాళ్ళకి అవ్వట్లేదు. ఖాళీగా ఉంది తిరుమల. లిమిటెడ్ మనుషులకి లోపల తెప్పిస్తున్నారు. తిరుమల దర్శనం అయిపోయింది, రిటర్న్ బ్యాక్ వస్తాను. నెక్స్ట్ డే ముక్కోటి ఏకాదశి రోజు ఇది మన శివాలయం కిందన 5 గుళ్ళు ఉంటాయి కదా, ఆ 5 గుళ్ళో ఇది శివాలయం. మీరు వెళ్ళి ఉంటారు, 100 సార్లు చూసి ఉంటారు. ఇది శివాలయం అనమాట. ఫ్యామిలీతో పాటు విజిట్ అయ్యాను. లోపల కెమెరా కూడా అలౌ చేస్తారు, ఇది కామనే. వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి, చాలా పీస్ఫుల్గా హ్యాపీగా. ఎన్ని గంటలైనా కూడా మెట్ల పైన కూర్చోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎవరైనా గుడికి వెళ్తారు, గోపురంకి వెళ్తారు, కానీ తిరుమల దేవస్థానంలోనే ఆ ఫీలింగే వేరే. ఇది మాత్రం ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ మా కృష్ణుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇక్కడ షాపింగ్ లోన్లకు 2-3 విగ్రహాలు చూసాం, కానీ చాలా కాస్ట్ అంటున్నారు అని తేలేదు. ఇది మన రామాలయం. రామాయణంలోని అక్కడ అలంకరించిన ఏమంటారు, మన రథం పైన ఊరేగింపు తీసుకుని వచ్చిన రామాయణం, రాముడు, సీత అండ్ లక్ష్మణ్ విగ్రహం. ఇది లోపల ఎంటర్ అవుతూ ఉంటే, దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటే లోపల ఉన్న డెకరేషన్. ఇది ముక్కోటి ఏకాదశి రోజు, స్పెషల్గా ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం మీకు చూపిస్తున్నాను. ఇంత అందంగా తిరుమల దేవస్థానం డెకరేట్ చేశారంటే ఇంకా నమ్మబుదే లేదు. రూమ్ పక్కన దిగిన గోవింద్ స్వామికి ఎందుకో మీ లాస్ట్ ఆప్షన్ పెట్టాం, ఆ రూమ్ పక్కనే కదా, వెళ్ళే ముందు దర్శనం చేసి వద్దామని. ఇక్కడ చూస్తుంటే 20 రూపాయల టికెట్ తీసుకున్నాడు, కానీ ఫ్రీ టికెట్లో ముందుకు వెళ్ళండి. లోపల ఫ్రీ టికెట్తో మీరు ఎంటర్ అవ్వండి, లోపల 20 రూపాయల టికెట్ మీరు డివైడ్ అవుతారని అన్నారు. ఫ్రీ టికెట్లోనే ఎంటర్ అవ్వదంటే లోపల మేము చూస్తుంటే లోపల నా ముందు ఒక 2,000-3,000 మంది ఉన్నారు. 20 రూపాయల టికెట్ తీసుకుని లోపల డివైడ్ అయిపోతారని చెప్తే ఫ్రీలోనే ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఏంటుంది? అక్కడ నాకు టికెట్ కౌంటర్ వాళ్ళకి డిబేట్. మొత్తానికి ఈ సంవత్సరంకి 2023 శ్రీవారి స్వామి గారు గోవింద్ స్వామి గారి దర్శనం మాత్రం అవ్వలేదు, కానీ రిటర్న్ బ్యాక్ అయినప్పుడు మేము స్టార్టింగ్లోని జాయిన్ అయింది శ్రీకాళహస్తి క్యాప్చర్ మీకు చూపించలేకపోయాం, ఎందుకంటే లోపల అక్కడ కూడాను మీకు అలౌ చేయలేదు కెమెరా. మొత్తానికి ఈ సంవత్సరం అయిన దర్శనం మాత్రం మీకు క్లియర్గా చూపించాలని నా ప్రయత్నంతో రిటర్న్ బ్యాక్ తిరుపతి నుంచి వైజాగ్ వస్తున్నాను. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. 2 టైర్ ఏసీ మాకు వచ్చిన కోచ్ ఇచ్చారు, కానీ చెప్పాలంటే జనరల్ కంటే దరిద్రంగా ఉంది 2 టైర్ ఏసీ. ఎందుకో మరి అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి వైజాగ్ వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లాంగ్ వీడియో అండ్ లవ్ యూ ఆల్. సపోర్ట్ మై ఛానల్.